హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లోని ఫస్ట్ వీడియోలో BMW i7 సిరీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ఎ లగ్జరీ కార్, ఫుల్లీ ఎలక్ట్రికల్ కార్ లోడెడ్ విత్ లగ్జరీ ఫీచర్స్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ సెడాన్ కార్. హలో బండి కొంచెం మెల్లగా. So first we start with the exterior design. ఫ్రంట్ లో BMW లోగో ఉంది విత్ బ్రాడ్ హెవీ, కొంచెం సైజ్ పెద్దగా ఇచ్చిండు. కింద గ్రిల్ పార్ట్ ఇచ్చిండు. దీంట్లో మనకు LED స్ట్రిప్స్ ఉంటాయి. కార్ కి మస్కులర్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ఈ గ్రిల్ మధ్యలోనే ఫ్రంట్ వ్యూ కెమెరా ఇచ్చాడు. ఫ్రంట్ లో చూసుకుంటే DRL లైట్స్ ఇచ్చాడు. దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే క్రిస్టలైజ్డ్ డిజైన్ ఇచ్చాడు. సో దీని వల్ల ఒక ప్రీమియం లుక్ వస్తుంది మనకు. కింద యాజ్ యూజువల్ LED లైట్స్ విత్ లోగో BMW LED. ఇది మన రిమోట్. దీనిలో మనకు యాజ్ యూజువల్ లాక్ బటన్, అన్లాక్ బటన్ అండ్ టైల్ గేట్. లో ఛార్జింగ్ పోర్ట్ చూద్దాం ఒకసారి. ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. దీనిలో మనకు AC ఛార్జింగ్ యూనిట్ అండ్ DC. అండ్ ఏసీలో 22 kW పవర్తో ఛార్జ్ చేస్తే విత్ ఇన్ 5.5 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ DCలో 195 kW పవర్తో ఛార్జ్ చేస్తే విత్ ఇన్ 34 minutes 10 to 80% ఛార్జ్ అవుతుంది అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఫుల్ పవర్ ప్యాక్, ఫుల్ కవర్ ఉంది. ఫుల్ బ్యాటరీ సిస్టమ్. దీనిలో మనకు 101.7 kW బ్యాటరీ ఇచ్చాను. దీని రేంజ్ 480 to 560 వరకు కంప్లీట్ క్లెయిమ్ చేస్తుంది. ఆబ్వియస్లీ 480 వరకు వస్తుంది. నెక్స్ట్ దీనిలో 2 మోటార్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్ యాక్సిల్కి పవర్ ఇస్తుంది, ఇంకోటి రేర్ యాక్సిల్కి పవర్ ఇస్తుంది. దానివల్ల ఆల్ వీల్ డ్రైవ్ పాసిబుల్ అవుతుంది ఈ వెహికల్లో. సో ఎందుకంటే మనకు ఆల్ వీల్ డ్రైవ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే బ్యాడ్ కండిషన్, రోడ్లు బాగాలేదు కదా, స్టెబిలిటీ కోసం, ట్రాక్షన్ అండ్ ఇమీడియట్ బ్రేకింగ్ అక్కడ బాగా పనిచేస్తాయి మనం. చలో నెక్స్ట్ సైడ్ వ్యూ చూసేసుకుందాం. సైడ్ వ్యూకి వస్తే హ్యూజ్ వెహికల్. మన వీల్ బేస్ వచ్చేసి 1.3 meters లెంత్ అండ్ 1.9 meters బ్రెత్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 136 mm ఉంది. అండ్ అడ్జస్టబుల్ అప్ టు 5 to 10 mm. బట్ మన ఇండియన్ రోడ్స్ కున్న స్పీడ్ బ్రేకర్స్ కి ఇది చాలా ప్రాబ్లమాటిక్. మనకు దీంట్లో టైర్లు వచ్చేసి అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ మిడిల్ BMW లోగో ఇచ్చిండు. నెక్స్ట్ డిస్క్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా హెవీ సైజ్ లో ఇచ్చిండు. సో ఈ డిస్క్ బ్రేక్స్ గురించి అవి ఎంత పవర్ఫుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వైల్ డ్రైవింగ్. సో మనం రేర్ వ్యూకి వెళ్ళిపోదాం. రేర్ వ్యూకి వెళ్ళిపోగానే ఫస్ట్ i7 లోగో ఇచ్చిండు బ్యాడ్జ్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బ్రేకింగ్ లైట్స్ విత్ సమ్ మెటల్ పార్ట్ అండ్ హియర్ కమ్స్ ద BMW లోగో. దీనిలో ఒక స్పెషల్ పార్ట్ ఉంది. దీంట్లోనే రేర్ వ్యూ కెమెరా ఇచ్చాడు. అండ్ ఆల్సో దీని వాషర్ ఈ BMW లోగో ఓపెన్ అయ్యి దీన్ని వాష్ చేస్తుంది. అండ్ ఆల్సో హియర్ X60 లోగో ఇచ్చిండు. మనకు ఒక బటన్ ఇచ్చాడు. లేదు అంటే డ్రైవర్ సీట్ దగ్గర కూడా ఆప్షన్ ఉంటుంది. సో మనం బటన్ యూజ్ చేద్దాం. ప్రజెంట్ చాలా హ్యూజ్ ఇచ్చాడు. 500 liters కెపాసిటీ ఆఫ్ బూట్ స్పేస్, క్లోజింగ్ అండ్ లాక్ బటన్స్ రెండు ఇచ్చాడు. ఆల్సో మనం రిమోట్ తో కూడా అలా క్లోజ్ చేసుకోవచ్చు. ఎక్స్టీరియర్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రెసెంట్ మన ఇంటీరియర్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ సీట్ కి 2 types యాక్సెస్ ఇచ్చాడు. మనకు ఒకటి యాక్సెస్ త్రూ బటన్, లేదు అంటే లివర్. ఐ విల్ షో. అండ్ ఆల్సో దిస్ ఇస్ సెన్సార్ 1. సో ఫస్ట్ మనం యూజింగ్ బటన్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇంత ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ సెన్సార్లన్నీ స్కాన్ చేసిన తర్వాత ఫుల్లీ ఓపెన్ అవుతుంది. డ్రైవర్ డోర్ ఓపెన్ చేసినాక ఇక్కడ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి క్లోజ్ చేయడానికి. టచ్ ఇచ్చాడు అండ్ ఆల్సో ఇక్కడ బటన్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే బటన్ ఉంది. దీంట్లో ఇక్కడ లివర్ యాక్సెస్ కూడా ఇచ్చాడు. ఇంటీరియర్ పార్ట్ చూస్తే అవసరం ఉంది. అంబియన్స్ కస్టమైజ్డ్ అంతా. స్టీరింగ్ ఇది ఒక స్పోర్ట్ క్లిక్ వస్తుంది. మనకు దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చింది. ఇది మ్యూజిక్ కంట్రోల్స్ అండ్ ఆల్సో ఇది క్రూజ్ సిస్టమ్ అండ్ ఆల్సో బూస్ట్ ఉంది. ఇక్కడ ఇండికేటర్స్, లెఫ్ట్ ఇండికేటర్ అండ్ ఆల్సో రైట్ ఇండికేటర్స్. ఇక్కడ మనకు వైపర్స్ ఉంది. అండ్ ఆల్సో స్పెషాలిటీ ఉంది ఇందులో. ఆటో రైన్ సెన్సింగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సెన్స్ చేసుకుని మన గ్లాస్ అనేది క్లీన్ చేస్తారు ఆటోమేటిక్ గా. మనకి ఇది వచ్చేసి స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంది. మనకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ స్మాల్ ప్రెస్ ఎంత హైట్ అని వస్తుంది. మరి అకార్డింగ్ టు హైట్ అండ్ అవర్ చాయిస్ అండ్ అవర్ ప్రిఫరెన్స్ మనకు అన్ని కంట్రోల్స్ చేసుకోవడానికి
14.9 ఇంచెస్ స్క్రీన్ ఇచ్చాడు. సో దీంట్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, దీంట్లో మెనీ యాప్స్ ఉన్నాయి, మొత్తం ఓవరాల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ద డ్రైవర్ మనకు డిస్ప్లే చేస్తాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ వన్ స్పెషాలిటీ, దీంట్లో మనకు ప్రొజెక్టర్ ఉంది. ఏదైతే ఇక్కడ స్పీడ్ km/h అంటే ఒకసారి చెక్ చేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెనీ యాప్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్, BMW ID, పర్సనల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే, ఆల్ దట్. మనకి ఇక్కడ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది, డీటెయిల్స్, ఛార్జింగ్ మోడ్ ఏంటి, ఇమీడియట్లీ, డిపార్చర్ ప్లాన్ అంటే మనం ఏదైనా ప్లాన్ సెట్ చేసుకుంటే ఆ టైం వరకు ఫుల్ కావాలి, సో అకార్డింగ్ టు దట్ ఈ ప్లాన్ చేస్తుంది. ఏసీ లిమిట్ ఎంత, ఛార్జింగ్ టార్గెట్ ఎంత, మనం 80%, 90%, 100% కావాలి మనకు ఛార్జ్, ఫుల్ ఛార్జ్ అని అంత లిమిట్ పెట్టుకుంటే అంతవరకు ఛార్జ్ అవుతుంది. ఆఫ్టర్ మన ఛార్జింగ్ కేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత అన్లాక్ ఛార్జింగ్ కేబుల్ కొడితేనే సాకెట్ నుంచి కేబుల్ అనేది డిటాచ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఫ్యాన్ లౌడ్నెస్, ప్రీ కండిషనింగ్ బ్యాటరీ, మనకు సమ్మర్ లో ప్రీ కండిషనింగ్ బ్యాటరీ చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే సమ్మర్ లో హీట్ వల్ల బ్యాటరీ కూడా హీట్ అవుతుంది. సో ఈ ప్రీ కండిషనర్ బ్యాటరీ ఏం చేస్తుంది అంటే దాన్ని బ్యాటరీని కూల్ చేస్తుంది. ఫ్యాన్ లౌడ్నెస్, ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తే మనకు అది తగ్గిస్తూ ఉంటుంది. ఫ్యాన్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ మనకు అది తగ్గిస్తుంది. లొకేషన్ బేస్డ్ ఛార్జింగ్ అంటే మనం హోమ్ లో ఇన్సర్ట్ చేస్తున్నామా, లేకపోతే మల్టిపుల్ ప్లేసెస్ బయటనా, లేకపోతే సంథింగ్ ఎనీ ప్లేస్ మన అకార్డింగ్ టు దట్ మనం సేవ్ చేసుకోవచ్చు లొకేషన్స్. దాని తర్వాత వచ్చేసి క్లైమేట్ కంట్రోల్, ఓవరాల్ ఏసీ కంట్రోల్స్, దిస్ మీడియం, లో, దిస్ ఫ్యాన్ కంట్రోల్స్, ఏసీ, ఆటో, ఆల్ దీస్ కంట్రోల్స్ అండ్ ఇండివిజువల్ సెట్టింగ్ ఆల్సో. మనకు వెంటిలేషన్, ప్రతి ప్యాసింజర్ అని డ్రైవర్ సీట్ కానీ క్లైమేట్ కండిషన్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. డ్రైవర్ మన టెంపరేచర్ అయితే మనకి ఎంతలో కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెల్ఫీ సీట్ హీటింగ్, మసాజ్ ఆల్సో ఉంది. సీట్ కూలింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉండాలి, సీట్ డిస్ట్రిబ్యూషన్ అది. ఫ్రంట్ ప్యాసింజర్ అడ్జస్ట్, సెకండ్ ఆఫ్ సీట్స్ అంటే బ్యాక్ సీట్స్ ఎంత టెంపరేచర్ ఉండాలి, డ్రైవర్ సైడ్ ఎంత ఉండాలి, ప్యాసింజర్ సైడ్ సీట్ కి ఎంత టెంపరేచర్ ఉండాలి, అవన్నీ మనం అకార్డింగ్ టు అవర్ చాయిస్ మనం చేసుకుంటాం. దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే ప్రీ కండిషనింగ్. మనం ఈ టైం కు స్టార్ట్ అవుతామని చెప్పి ఆల్రెడీ కమాండ్ ఇస్తే బిఫోర్ దట్ మనకు ఆల్రెడీ కార్ ని ప్రీ కండిషన్ చేసి పెడుతుంది, సో దట్ వి ఫీల్ కూల్. సమ్మర్ లో అయినా, ఇది సమ్మర్ లో చాలా యూజ్ అవుతుంది. సంథింగ్ పార్టీస్ లేకపోతే మ్యారేజెస్ ఆర్ ఎనీథింగ్, అక్కడికి వెళ్తే వ్యాలెట్ కి ఇచ్చేస్తాం. సో అక్కడ ఎండలో పెడతారో తెలియదు, నీటిలో పెడుతుంది. సో మన కార్ అనేది అకార్డింగ్ టు దట్ మనం ప్లాన్ చేసుకుంటే ఈ టైం కు నేను ఆల్రెడీ డిపార్చర్ స్టార్ట్ అవుతా, సో దాన్ని బేస్ చేసుకుని ప్రీ కండిషనింగ్ కూల్ చేస్తుంది. డిస్ప్లేస్, మా ఈ డిస్ప్లేస్ గురించి అడ్జస్ట్మెంట్, హెడ్ అప్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి, హెడ్ అప్ డిస్ప్లే, కన్వర్టర్ స్పీడ్, మనకి ఇట్లా కన్వర్టర్ టైం పీరియడ్ ఫర్ జర్నీ డేటా, మన డేటా మొత్తం చేస్తుంది. కంట్రోల్ డిస్ప్లే, బ్రైట్నెస్, థియేటర్ స్క్రీన్, బ్యాక్ ది నేను బ్యాక్ వెళ్ళినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డోర్స్ అండ్ విండోస్ ఆప్షన్ కి వెళ్తే సన్ బ్లైండ్స్, మనకు బ్యాక్ సైడ్ అన్నిటికీ బ్లైండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ డూయింగ్ ద క్లోజ్ బ్లైండ్స్, ఓపెన్ బ్లైండ్స్ అన్ని చేసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఆటోమేటిక్ డోర్స్, ఒకవేళ నాకు పాసింజర్ సైడ్ ఓపెన్ కావాలి, జస్ట్ క్లోజ్ చేయాలి నేను డోర్, చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది డోర్. అట్లా డ్రైవర్ సైడ్ ఆల్సో, డ్రైవర్ సైడ్ కూడా అంతే. అట్లా లాక్ ఆర్ అన్లాక్. కంఫర్ట్ యాక్సెస్ లో మనకి ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే మన కీ అనేది కార్ కు నియర్ బై విత్ ఇన్ 5 meters అప్రోచ్ అయినప్పుడే అన్లాక్ అవుతుంది. ఎప్పుడైతే మనం కార్ నుంచి 5 meters అవే వెళ్తామో ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది, థెఫ్ట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మన బెనిఫిట్ చాలా. కీస్ లో 2 types ఉంటాయి, డిజిటల్ కీ ఉంటుంది, వెహికల్ కీ ఉంటుంది. వెహికల్ అంటే రిమోట్ కీ, డిజిటల్ కీ అంటే మనకు కంపెనీ వాళ్ళు ఇస్తారు, కీ కార్డ్ ఉంటుంది. టెయిల్ గేట్, ఫుట్ మూవ్మెంట్ కూడా ఉంది దీంట్లో, అండ్ క్లోజ్ విత్ ఫుట్ మూవ్మెంట్. నేను లగేజ్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఫుట్ మూవ్మెంట్ తో యూజ్ చేసుకొని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ విండోస్, సపోజ్ నేను విండోస్ ఏం క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయినా, సో అప్పుడు నేను లాక్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆల్ విండోస్ అన్ని క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్. డ్రైవ్ రికార్డర్, దీని వల్ల చాలా బెనిఫిట్ ఉంది. రికార్డింగ్ వెహికల్, దీంట్లో సెట్టింగ్స్ లోకి వెళ్తే రికార్డింగ్ టైప్ ఉంది కదా, అది మాన్యువల్ లేకపోతే యాక్సిడెంట్ అంటే మాన్యువల్ గా నా ఇష్ట ప్రకారం నేను దాన్ని రికార్డ్ చేయాలనుకుంటున్నా, లేదంటే ఓన్లీ యాక్సిడెంట్ బేస్డ్ అంటే యాక్సిడెంట్ జరిగే టైంలో ఆటోమేటిక్ గా సిస్టమ్స్ అనేవి రికార్డ్ చేసేస్తాయి. నెక్స్ట్ మనకు వచ్చేసి డ్రైవింగ్ సెట్టింగ్స్, దానిలోకి వెళ్తే డ్రైవర్ అసిస్టెన్స్. దీనిలో మనకు సేఫ్టీ అండ్ వార్నింగ్స్, దీనిలో వచ్చేసి ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ అంటే ఒక వెహికల్ మన ముందు మనం డాష్ ఇవ్వడానికి వెళ్తుంటే అది వార్నింగ్ ఇచ్చేస్తుంది. అది మనకు ఎలా ఉండాలి, ఎర్లీయా, మీడియమా, లేట్, ఆఫ్, అది చూస్ బేస్డ్ ఆన్ అవర్ చాయిస్ మనం పెట్టుకుంటాం. లేన్ డిపార్చర్, ఇప్పుడు మనం అవుటర్ పైన కానీ లేన్స్ ఉన్న రోడ్ లో వెళ్తుంటే ఒక లేన్ నుంచి ఇంకో లేన్ వెళ్ళేటప్పుడు మనకు వార్నింగ్ ఇస్తుంది. వితౌట్ ఇండికేటర్ మనం వెళ్తే స్టీరింగ్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. పార్కింగ్ లో మనకు సౌండ్స్, బ్యాక్ హార్న్, సౌండ్స్
సిగ్నల్స్ రావాలా వద్దా, ఫ్రంట్ అండ్ రైట్ వార్నింగ్, మనకు అసిస్టెన్స్ అవన్నీ ఇవ్వాలా వద్దా, డ్రైవింగ్ లో రూట్ అండ్ జంక్షన్ అసిస్టెంట్, డిస్టెన్స్ కంట్రోల్. నెక్స్ట్ ఎక్స్టీరియర్ లైటింగ్ అంటే కార్ ఎక్స్టీరియర్ లైట్, సైడ్ లైట్స్, రైట్ పార్కింగ్ లైట్, మనం ఏ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్. హై బీమ్ లైట్స్ మన చూస్ అండ్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ మన ప్రిఫరెన్స్ ప్రకారం హై బీమ్ లైట్ ఎట్లా యూజ్ చేసుకోవాలో చేస్తాం. ఇంటీరియర్ లైటింగ్, రీడింగ్ లైట్ బేస్డ్ ఆన్ మనకి ఏ లైట్ కావాలి, బేస్డ్ ఆన్ అవర్ చాయిస్. అంబియన్స్, దిస్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ కార్. అంబియన్ లైటింగ్ ఆన్ లో ఉంది, కలర్ బ్లూ లో ఉంది, పపాయ కలర్. సో థీమ్ ఆఫ్ ద కార్ చేంజ్ అయిపోతాయి, మొత్తం ఓవరాల్ థీమ్ ఆఫ్ ద కార్ చేంజ్ అయిపోతుంది. నా లుక్ లోపల ఇన్సైడ్ మొత్తం పపాయ కలర్ లో చేంజ్ అయిపోతాయి. అండ్ ఆల్సో లావెండర్ లైక్ దిస్, మొత్తం థీమ్ మొత్తం చేంజ్. ఇది గ్లాసీ లుక్ ఉంది మొత్తం. దిస్ ఆల్ మేడ్ విత్ లెదర్ అండ్ దిస్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ లుక్స్ గుడ్. ఇది ఏంటంటే మనకు ప్రీమియం లుక్ ఇస్తుంది. పార్కింగ్ స్పెషాలిటీ ఏంటంటే కార్ లో 360 degrees వ్యూ పార్కింగ్ ఉంటుంది మనకు అసిస్టెన్స్. సో బేస్డ్ ఆన్ ఏమైనా ఇక్కడికి వెళ్ళినా 360 degrees నుంచి మనల్ని వార్న్ చేస్తాం. లైక్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, ఫ్రంట్ సీట్ కంఫర్ట్. డ్రైవర్ సీట్ లోకి వచ్చి మనకు మసాజ్ కంట్రోల్స్ ఉంటాయి. దీంట్లో మన ఇంటెన్సిటీ ఎంత, స్పీడ్ ఎంత, మనకి ఏ టైప్ ఆఫ్ మసాజ్ కావాలి. రేర్ కూడా ఉన్నాయి రే సీట్స్. దీనిలో సిస్టమ్ సెట్టింగ్స్ బేస్డ్ ఆన్ డేట్ అండ్ టైం, వాయిస్ కంట్రోల్, సౌండ్స్, రేర్ సెట్టింగ్, గెస్చర్ కంట్రోల్, అలా మనకు పాప్అప్స్, నోటిఫికేషన్ బేస్డ్ ఆన్ అవర్ చాయిస్. అండ్ థియేటర్ స్క్రీన్ అంటే మనకు బ్యాక్ ఉంటుంది. నేను బ్యాక్ వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూట్యూబ్, దీనిలో కూడా మనకు యూట్యూబ్ ప్లే అవుతూ ఉంటుంది. చూడండి ఒక ఎగ్జాంపుల్, గెస్చర్ కంట్రోల్ ఉంది మనకు. कैसा लगेगा? वेट 4 लाख महीना बुक से 80 मैक्स लाइट फ्लेक्सिबल మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ అని ప్యూర్ లెదర్ తోనే ఉన్నాయి. ఇవన్నీ ప్యూర్ లెదర్, మేడ్ ఆఫ్ లెదర్. అండ్ ఆల్సో దిస్ డిజైన్ స్టార్ట్ బటన్ అండ్ దిస్ ఈస్ గేర్ షఫల్ వేయడానికి మనం ఇదే వాడతాం. పార్కింగ్, ఆటో హెచ్ అంటే మనం సిగ్నల్ దగ్గర దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో నేను ఫస్ట్ మీకు చెప్పాను గ్రౌండ్ క్లియరెన్స్ అడ్జస్టబుల్ 529 ఈ బటన్ ప్రెస్ చేయాలి. గ్రీన్ లైట్ వచ్చింది కదా, నా హైట్ అనేది లైట్ ఇంక్రీజ్ అవుతుంది అట్లా. ఇది మై మోడ్స్. ఇంతకుముందు నేను కలర్స్ అంబియన్స్ అంతా చేంజ్ చేసాను, సేమ్ అదే మై మోడ్స్. ఈ వాల్యూమ్ కంట్రోల్ అండ్ దిస్ మూమెంట్ అంటే మనకు యాప్స్ అని ఇవన్నీ చూసుకోవడానికి బ్యూటిఫుల్ ఉంది. క్రిస్టల్ డిజైన్ లో స్మూత్ ఉంది, గుడ్ ఫీలింగ్, నాకు చాలా కంఫర్టబుల్ ఫీల్ ఇస్తుంది. అండ్ ఆల్సో నావిగేషన్, టెలిఫోన్, మీడియా బటన్ అండ్ హోమ్ బటన్. స్క్రీన్ మొత్తం హోమ్ కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ముందుకు వచ్చేసి బాటిల్ హోల్డర్స్, కప్ హోల్డర్స్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. సో డీప్ స్పేస్ కూడా బాగుంది. మనకు దాంట్లో USB కేబుల్ కూడా ఇచ్చాడు. అండ్ ఆల్సో సీట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా కంఫర్ట్ ఉంది. సీట్లు మాత్రం ప్యూర్ లెదర్, సాఫ్ట్ టచ్. మనకి క్లైమేట్ కండిషన్ ఏసీ కోసం ఈ స్మాల్ హోల్స్ ఉన్నాయి, క్లైమేట్ కండిషన్ అడ్జస్ట్మెంట్ కోసం. చాలా బాగుంది సీట్స్ మాత్రం. మనకు డాష్ బోర్డ్ ఓపెన్ చేయడానికి అన్నిట్లాగా ఆప్షన్స్ మనకు డాష్ బోర్డ్ దగ్గర ఉంటాయి. బట్ ఈ కార్ ఏంటంటే ఇక్కడ అన్ని టచ్ లో ఇచ్చాడు. సో ఇక్కడ టచ్ చేస్తే అక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ ఏసీ వెంట్స్ ఆల్సో మనకు దీంట్లో ఇచ్చాడు. సో మన అడ్జస్టబుల్ ఎట్లా అంటే అకార్డింగ్ టు దిస్ ఎలక్ట్రిక్ కార్ లోడెడ్ విత్ లగ్జరీ ఫీచర్స్ అని. ఇప్పుడు ఆ లగ్జరీ ఫీచర్స్ అని నేను ఇప్పుడు చూపిస్తా. ఇట్స్ సెన్సార్ బేస్డ్. ఫస్ట్ కొంచెం ఓపెన్ అయ్యి సెన్సింగ్ చేసుకుని టోటల్ ఫ్లో ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డోర్ కూడా మొత్తం ప్యూర్ లెదర్ ఇచ్చేసిండు, చాలా లుక్ ఉంది. దీంట్లో మనకు స్పీకర్స్ ఉన్నాయి, డైమండ్ లుక్. బోర్స్ అండ్ విల్కిన్స్ అనే కంపెనీ స్పీకర్స్ ఇచ్చాను, చాలా ఎక్సలెంట్ స్పీకర్స్ అవి. సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ వస్తుంది. థియేటర్ ఓపెన్ చేసి ప్లే చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. దీనిలో కూడా మనకు ఆప్షన్స్ ఇస్తారు. డోర్ క్లోజర్ ఆప్షన్స్ కు బటన్ తో, ఇంకొకటి ఫస్ట్ చూపించారు మన బయట బటన్ ఎట్లా సేమ్ టచ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ లివర్ బటన్ ఉంది. ఈ రెండు సెన్సార్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెకానికల్ మనం మాన్యువల్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ ఇచ్చాడు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రీమియం లుక్ ఉంది. సీట్స్ క్వాలిటీ కూడా బాగుంది, చాలా లగ్జరీ ఫీల్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి మనకు అన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక స్క్రీన్ ఇచ్చారు. ఒకసారి దగ్గరికి నేను చూపిస్తాను. స్క్రీన్ మీకు కనిపిస్తుందో లేదు ఐ థింక్. దీనిలో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 5TV, టెలిఫోన్, డిస్ప్లే, మై మోడ్స్, సీట్స్, బ్లైండ్స్ ఒక్కొక్కటి చూపిస్తాం. 5TV మనకు థియేటర్ స్క్రీన్, ఈ బ్లైండ్స్ అన్ని అడ్జస్ట్ అవుతుంది, ఓపెనింగ్ వస్తుంది. ఐ కంఫర్ట్ మనం దాన్ని బ్రైట్నెస్ అన్న కట్ చేసుకోవాలి. This is the quality of the theater screen and the sound system. Next, expressive ఏమైనా చూద్దాం. ఎక్స్ప్రెసివ్ బ్లైండ్స్, సన్ రూమ్ కూడా ఓపెన్ అవుతుంది. బ్లైండ్స్ అనే ఓవరాల్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఇది పానరామిక్ సన్ రూఫ్ విత్ LED లైట్స్. ఇప్పుడు దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే
ఈ సీట్ని నేను రిక్లైనర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మన ఇక్కడ ఉన్న స్క్రీన్ మనం మొత్తం క్లైమేటిక్ కండిషన్స్ అని అప్లోడ్ చేసుకుంటాం అకార్డింగ్ టు అవర్ కంఫర్ట్. ఇక్కడ వచ్చేసి జస్ట్ డైరెక్షన్స్ వెంట్ డైరెక్షన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి లెఫ్ట్ టు రైట్ టాప్ బాటమ్ జస్ట్ అడ్జస్టబుల్, క్లోజ్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలి. మన కంపెనీ క్లెయిమ్ చేసేది స్పీడ్ 0 to 100 విత్ ఇన్ 3.5 seconds. సో రెడీగా మనం దీన్ని ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేద్దాం. గేర్ షఫుల్ చేస్తున్నా 0. చలో స్టార్ట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బూస్ట్ మోడ్ ఉంది. సో 1 minute లైట్ ఆన్ చేస్తా. హియర్ ఇక్కడ మనకు బూస్ట్ మోడ్ అనేది ఉంది. చూడండి with this our review of BMW i7 series electrical is completed. If you like the video, please like, subscribe and share the channel so that మాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది. బెస్ట్ ఇంకా ముందు బెస్ట్ కంటెంట్తో మేము ముందుకు వస్తాం.